హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏపీలో కూటమి అధికారంలోకి రావడం జరిగింది. అందులో భాగంగానే 2024 సంవత్సరంలో ఎన్నికల మేనిఫెస్టో సూపర్ 6 పేరుతో వివిధ రకాల సంక్షేమ పథకాలు అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఇంట్లో అంటే ప్రతి కుటుంబంలో ఉన్న మహిళకి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో ఈ జూన్ 12వ తేదీన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో 2024 సంవత్సరంలో మేనిఫెస్టో మనకు ఇదివరకే వివిధ రకాల సంక్షేమ పథకాలు విడుదల చేశారండి. అందులో భాగంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ మనం గ్యాస్ సిలిండర్ ధర చూసుకున్నట్లయితే 900 రూపాయల నుంచి 950 రూపాయల వరకు ఉంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తే గనక సంవత్సరానికి మనకు గరిష్టంగా 2700 వరకు ఒక కుటుంబానికి లబ్ధి కలుగుతుంది. సో మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది, అలాగే ఏవైనా కొత్త రూల్స్ పెడితే ఎలాంటి రూల్స్ పెట్టే అవకాశం ఉందో మనం తెలుసుకుందాం. లబ్ధిదారులకు ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. సో మనం ఇక్కడ గమనించినట్లయితే ఏపీ ప్రభుత్వం వారు ఖచ్చితంగా ఇవే రూల్స్ పెడతానని ఇంకా అనౌన్స్ చేయలేదండి. ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. ఇలాంటి రూల్స్ ఉండొచ్చు అని చెప్తున్నాను. సో అలాగే కుటుంబంలో ఎంతమందికి గ్యాస్ సిలిండర్లు ఉన్నా కానీ కేవలం ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుంది. అలాగే రేషన్ కార్డు పైన ఒకరికి మాత్రమే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్ లోపు వినియోగించుకున్న వాళ్ళకి మాత్రమే సబ్సిడీ అందిస్తామని ఇదివరకే చెప్పారు కదా. సో అలాంటి వారికి 3 సిలిండర్లు పొందే అవకాశం అయితే ఉండొచ్చు. సో మనం సిలిండర్లు బదులు డబ్బులు కూడా జమ చేస్తారు. సో జమ చేస్తారా లేదా కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే మన యొక్క పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా ఇదే విధంగా డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా అయితే జమ చేస్తున్నారు. ఒకవేళ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే నిర్ణయిస్తారా లేదా చూడాలి. లేదా గ్యాస్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకొని మీకు సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవచ్చు. త్వరలోనే మనకు ఈ పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. సో ఈ పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.